బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై హై డ్రామా మొదలైంది. ఈ రోజు కూడా విజయ్ ప్రమాణ స్వీకారం లేనట్లే. విజయ్కి సరిపోని మెజారిటీ, ఇటు కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతుతో 116కి ప్రస్తుతానికి విజయ్ బలం చేరుకుంది. అతని పార్టీకి సంబంధించి 107, దాని తర్వాత కాంగ్రెస్ ఒక 5, అలాగే సిపిఐ సిపిఎం 4, మొత్తంగా 107 + 9 116. మెజారిటీ లేకపోవడంతో ఇవాళ జరగాల్సిన ప్రమాణ స్వీకారాన్ని ప్రస్తుతానికి రద్దు చేశారు. స్పష్టమైన మెజారిటీ లేనందున గవర్నర్ కన్విన్స్ కాలేదని, అందుకే ఇంకా ఆహ్వానం పంపలేదని సమాచారం వస్తుంది. విజయ్కి హ్యాండ్ ఇచ్చింది ఐయుఎంఎల్ మైనారిటీ పార్టీ, అలాగే ఏఎంఎంకే ప్లేటు ఫిరాయించింది మరో పక్కన వీసీకే. విజయ్కి ఇంకా 2 ఎమ్మెల్యేల అవసరం ఉంది. వీసీకే నిన్నటిదాకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ కావాలి, మా సపోర్ట్ మీకే, బయట నుంచి సపోర్ట్ చేస్తాము అంటూ ఇలాంటి మాటలు మాట్లాడింది. మరోపక్కన లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం చాలా క్లియర్గా అన్కండిషనల్ సపోర్ట్ని విజయ్కి మేము ఇస్తున్నాము అంటూ లెఫ్ట్ పార్టీలు చెప్పుకొచ్చాయి. కాంగ్రెస్కి సంబంధించిన 5 సీట్లని మేము విజయ్కే సపోర్ట్ చేస్తున్నామంటూ లిఖితపూర్వకంగా కాంగ్రెస్ రాసిచ్చింది, లెఫ్ట్ పార్టీలు రాసిచ్చాయి. కానీ ఇంకా 2 సీట్లు కావాల్సి ఉంది విజయ్కి ఆ ఫుల్ మెజారిటీ కోసం. ఆ మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేయడానికి ఇంకొక 2 సీట్స్ కావాలి. 2 ఎమ్మెల్యేల సపోర్ట్ కోసం విజయ్ తర్జన భర్జన పడుతున్నాడు. తాము మద్దతిస్తున్నట్లు వచ్చిన వార్తలు ఫేక్ అంటుంది వీసీకే. టీవీకే నకిలీ పత్రాన్ని ఫోర్జరీ చేసి గవర్నర్కు ఇచ్చిందంటూ ఇటు వీసీకే ఆరోపిస్తుంది. టీవీకేపై ప్రస్తుతానికి పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది వీసీకే. కౌంటర్గా ఎమ్మెల్యే కామరాజు మద్దతు ఇస్తున్నట్లు, లేఖపై సైన్ చేస్తున్నట్టు వీడియోని రిలీజ్ చేసింది టీవీకే. దానికి సంబంధించిన వీడియోని టీవీకే రిలీజ్ చేసి మేము ఎలాంటి ఫోర్జరీ చేయలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ఏఎంఎంకే టీవీకే పార్టీ పైన ఒక ఫోర్జరీ కేసుని ఫైల్ చేసింది. మరోపక్కన వీసీకే తాము సపోర్ట్ చేస్తున్నాము అంటూ వచ్చిన వార్తలన్నీ కూడా ఫేక్, తమ మద్దతుని వెనకకు తీసేసుకుంటున్నాము అంటూ వీసీకే చెప్పుకొచ్చింది. మొత్తం మీద విజయ్ మరొకసారి ప్రమాణ స్వీకారానికి ఆల్మోస్ట్ ముందుకెళ్ళి మళ్ళీ తన ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. గవర్నర్ ఇన్వైట్ చేయట్లేదు ప్రమాణ స్వీకారం చేయడానికి. మొత్తానికైతే తమిళనాడు రాజకీయాలు, మరి ముఖ్యంగా విజయ్ చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకున్న చీఫ్ మినిస్టర్ అయ్యే పరిస్థితులపై ప్రస్తుతానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో ఎపిసోడ్ లాగా ట్విస్ట్లు, టర్న్స్, ప్రతి గంటకొకసారి రాజకీయ పరిణామాలు కూడా మారిపోతున్నాయి, లెక్కలు మారుతున్నాయి అనే దానికి ఇది నిదర్శనం. ఒక రకంగా స్టాలిన్ పక్కన ఒకసారి అపోజిషన్ మనం ఒకసారి చూస్తే కనుక 2nd లార్జెస్ట్ పార్టీగా ఉన్న డిఎంకే, స్టాలిన్ నేను అపోజిషన్లో ఉంటాను, ఖచ్చితంగా ప్రజల తీర్పుని నేను స్వాగతిస్తున్నాను అంటూ ఆయన మాట్లాడాడు. విజయ్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటూ కూడా స్టాలిన్ చెప్పుకొచ్చాడు. మరోపక్కన ఏఐడిఎంకే కూడా కొంత పావులు కదిపే ప్రయత్నం చేసింది. పళనిస్వామి డిఎంకేకి సంబంధించిన సీనియర్ నాయకులతో మాట్లాడి మన కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేసే ప్రయత్నం చేద్దాము, డిఎంకే ప్లస్ ఏఐడిఎంకే. మరోపక్కన ఉదయనిధి స్టాలిన్తో పాటు ఇంకొంతమంది యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు, డిఎంకే పార్టీకి సంబంధించిన యువ ఎమ్మెల్యేలు, వీరందరూ కూడా విజయ్ చీఫ్ మినిస్టర్ అవుతే ఇంకా మళ్ళీ డిఎంకే పార్టీ అసలు ప్రభుత్వాన్ని ఫామ్ చేయదు, ఎన్నికలు గెలవదు, విజయ్ బ్రతుకున్న రోజులు మళ్ళీ డిఎంకేకి అసలు లైఫే ఉండదు అంటూ వాళ్ళందరూ ఒక డెసిషన్కి వచ్చారు గతంలో. ఒకసారి మనం చూస్తే ఎంజీఆర్ ఉన్నన్ని సంవత్సరాలు డిఎంకే పార్టీ పవర్లోకి రాని పరిస్థితి, అలాంటి పరిస్థితులే మళ్ళీ ఎదుర్కొంటామంటూ ఉదయనిధి స్టాలిన్, అలాగే ఇంకొంతమంది యువ నాయకులు, యువ ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. సో మధ్యలో ఇటు ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎక్స్ మినిస్టర్ షణ్ముగం కూడా నేను సపోర్ట్ చేస్తున్నాను, 27 మంది ఎమ్మెల్యేలు నాతో పాటు ఉన్నారు, టీవీకేకి సపోర్ట్ చేస్తున్నాను అంటూ వార్తలు వచ్చాయి. దాని తర్వాత లేదు, మా పార్టీలో ఎలాంటి చీలికలు లేవు అంటూ పళనిస్వామి చెప్పుకొచ్చాడు. మరోపక్కన పళనిస్వామి మొన్న చూస్తే కనుక పళనిస్వామి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా రానున్న కొన్ని రోజుల్లోనే ఒక గుడ్ న్యూస్ ఉండబోతుంది పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన బిగ్గర్ పిక్చర్ ఒకసారి నేషనల్ పాలిటిక్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు. బీజేపీకి
ఎలాంటి వైల్డ్ కార్డు లేదు తమిళనాడులో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, ఏ డిఎంకే ఫామ్ చేయడానికి కూడా ఎలాంటి ఆస్కారం లేకపోయినా గవర్నర్ కావాలనే డిలే చేస్తున్నాడా? గవర్నర్ డిలే చేయడం వల్ల బీజేపీ ఏమైనా లబ్ధి పొందే అవకాశం తమిళనాడులో ఏమాత్రమైనా ఉందా? గతంలో మనం చూసాం, ఇదే గవర్నర్ గోవాలో స్పీకర్గా పనిచేశాడు 2017లో. అప్పుడు మెజారిటీ, సింగిల్ లార్జెస్ట్ పార్టీ మెజారిటీగా ఉన్న కాంగ్రెస్ని పక్కన పెట్టి బీజేపీకే ఆయన పుష్ చేసే ప్రయత్నం చేశాడు. సో అదే గవర్నర్, అదే స్పీకర్ ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడులో గవర్నర్గా ఆయన ఉన్నారు. ఆయన మరి ఎవరు లబ్ధి పొందడానికి ఇంకా టైంని బై చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్స్ గురించి, ఈ పరిణామాలన్నిటి గురించి కూడా ఒక డీటెయిల్డ్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ప్రస్తుతానికి ఒక 2 సీట్లకి వెనకాడుతున్నారా? 2 సీట్ల కోసం టీవీకే తర్జన భర్జన పడుతుందా? ఇవాళ అసలు ప్రమాణ స్వీకారం జరగబోతుంది, అంతా క్లారిటీ వచ్చేసింది అని అనుకున్న తర్వాత ఏంటి ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్? మొత్తం మీద అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం లేదు అని టీవీకే అధికారికంగా ప్రకటించింది. తన కార్యకర్తలని ఎవరిని కూడా చెన్నైకి రావద్దని కూడా పార్టీ శ్రేణులకు టీవీకే ఆదేశం జారీ చేసింది. కేవలం 1 సీటు దగ్గర కొంత 2 సీట్ల దగ్గర కొంత ఇష్యూ జరుగుతున్న పరిస్థితి అయితే వచ్చింది. ఆ 2 సీట్లు వీసీకేకి సంబంధించిన నేతలు ఇస్తామని నిన్న ప్రకటించారు. అయితే నిన్న మళ్ళీ స్టాలిన్తో కలిసిన నేపథ్యంలో ఆ వ్యవహారం కూడా ఆగిపోయింది. అలాగే ఐయుఎంఎల్ క్లియర్ గా చెప్పేసింది, మేమైతే ఇవ్వము అని. అంటే వీళ్ళు బేట్ చేసుకుంది చాలా వరకు కూడా కాంగ్రెస్ తర్వాత వామపక్షాలు ఈ 2 క్లియర్ అయినప్పటికీ కూడా ఓకే వీసీకే తన మద్దతుని ఇస్తుంది అని, లెఫ్ట్కి ఇస్తారు అని, వీసీకే ఉంటుందని చాలా భావించారు. కానీ వీసీకే దగ్గర నుంచి ఆ సమాచారం రాల. దాంతో ఒక్కసారిగా వ్యవహారం మొత్తం కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అసలు ఈ రోజు ఈ ప్రమాణ స్వీకారం లేనట్టే అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరోవైపు ఎంఎంకే తమ మద్దతు ఉంది అని ఒక లెటర్ కూడా వచ్చింది. కామరాజు ఎమ్మెల్యే దీని మీద వీసీకేకి లెటర్ కూడా రాశారు. అయితే ఆ లెటర్ రాసిన తర్వాత దానికి ఎంఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడైన టీవీకే దినకరన్ నిన్న రాత్రి నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి గవర్నర్ కి కంప్లైంట్ చేశారు, మా ఎమ్మెల్యేని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి కంప్లైంట్ చేశారు. ఫోర్జరీ ఎమ్మెల్యే సంతకం మీద మాకు ఇది చేసింది ఎమ్మెల్యే ఫోర్జరీ సంతకం అని చెప్పిన పరిస్థితి. దీంతో అందులో మా ఎమ్మెల్యేని కొనాలని ట్రై చేస్తున్నారు. మీరు వెంటనే పళనిస్వామిని, ఏఐడిఎంకే ఉన్న పళనిస్వామిని, మా పొత్తులో భాగంగా ఏఐడిఎంకే ఉంది, పళనిస్వామిని ప్రమాణ స్వీకారానికి పిలవండి అని చెప్పి ఒత్తిడి చేసిన పరిస్థితి. సో ఒక్కసారిగా ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీంతో ఎంఐఎంకే